బ్రహ్మ విష్ణువులు ఇద్దరిలో ఎవరి గొప్ప అనే వివాదం వచ్చింది. శివుడు వారి ముందు ఒక అగ్నిస్తంభ రూపంలో వెలుస్తాడు. బ్రహ్మ విష్ణువులు ఆ స్తంభం యొక్క ఆది అంతాలు కనుక్కునేందుకు బయలుదేరతారు. విష్ణువు దాని మూలాన్ని కనుక్కొనలేకపోయానని ఒప్పుకున్నా, కానీ బ్రహ్మ మాత్రం తాను అగ్రభాగాన్ని దర్శించినట్లు తనకు సాక్ష్యంగా మొగలు పువ్వును ఒప్పించి తెచ్చుకుంటాడు. ఆ జ్యోతిస్తంభ లింగాకారం నుండి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ యొక్క 5వ శిరస్సు ఖండించి బ్రహ్మకు పూజారాత లేకుండా చేసి విష్ణువుకు తనతో సమానంగా పూజారాతను కల్పిస్తాడు. ఆ రోజునే మనము శివరాత్రి పుణ్యదినంగా జరుపుకుంటాము. మొగలి పువ్వు కూడా శివ పూజకు నిషిద్ధం. లింగాష్టకం మొదటి చరణంలో ఆ లీలను వివరించి రావణుని గర్వాన్ని అణిచివేయడం, దక్ష యజ్ఞాన్ని నాశనం చేయడం వంటి ఇతర శివ పురాణాలకు కూడా ప్రస్తావించే శంకర భగవత్పాదులు రచించిన ఈ స్తోత్రం అత్యంత శక్తివంతమైనదిగాను భక్తులు కొంగు బంగారంగా ప్రసిద్ధికెక్కింది.